కమలాపురం అనే ఒక గ్రామంలో ఆకాష్, అవంతిక కొత్తగా వచ్చిన కొత్త జంట. ఆకాష్కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో 2 రోజుల క్రితమే వారు ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. ఆకాష్కి అవంతిక వరసకి మరదలవుతుంది. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలన్నది పెద్దలు నిశ్చయించి ఉంచారు. ఆ ప్రకారంగానే వాళ్ళ ఇద్దరికి వివాహం జరిపించి 2 రోజుల క్రితమే ఈ గ్రామానికి పంపించారు. ఇక సరిగ్గా వీళ్ళ ఇంటి ఎదురింట్లోనే మరో కొత్త జంట 4 రోజుల క్రితం కొత్తగా వచ్చింది. వీళ్ళిద్దరూ మృదుల, మానస్. వీరికి కూడా నెల రోజుల క్రితమే వివాహం జరిగింది. వీరిది పెద్దలకు తెచ్చిన పెళ్ళే. మానస్కు కూడా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ ఊరికి రావడం జరిగింది. ఈ కొత్త జంటల కొత్త కాపురమే ఈరోజు మన కథ. అన్నట్టు ఈ రెండిళ్ళకి కాస్త దూరంలోనే మరొక జంట ఉంటుంది. కొత్త జంట కాదండోయ్, వారు ఆ ఊరిలో ఎప్పటి నుండో నివాసం ఉంటున్నారు. వెంకట్రావు గారు, శ్రీలక్ష్మి దంపతులు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అరే, మీరు 4 రోజుల క్రితమే ఇంట్లోకి వచ్చారా? భలే గమ్మత్తుగా ఉందే. మేము 2 రోజుల క్రితమే వచ్చాం. చూశారుగా, భలే కుదిరింది. మీరు కొత్త జంటే, మేము కొత్త జంటే. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలే వచ్చాయి. ఇది ఏదో జన్మలో మనకి బంధం ఉన్నట్టుంది. ఇంతకీ మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా, ప్రేమ పెళ్ళా? అదేమీ లేదండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. ఎవరో తెలుసున్న వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం. హడావిడిగా పెళ్లి చూపులు, తాంబూలాలు, వివాహం అన్నీ త్వరగా జరిగిపోయాయి. నాకసలు ఆయన గురించి ఏమీ తెలీదు. చెప్పాలంటే ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు పెళ్లికి ముందు. ఇప్పుడిప్పుడే మేం కూడా ఒకరికొకరమ్మ అలవాటు పడుతున్నాము. మరి మీది? మాది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కానీ మాకు ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. అంటే చిన్నప్పటి నుంచి. మేము బావ మరదళ్ళం. నేను పుట్టగానే మా బావకిచ్చి పెళ్లి చేయాలని మా పెద్దవాళ్ళు నిశ్చయించుకున్నారట. కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు ఒకరి మీద ఒకరికి అవగాహన ఉంది. కాబట్టి చిన్నప్పుడే మా ఇద్దరి పెళ్ళి నిశ్చయం అయిపోయిందన్నమాట. అప్పటి నుండి బావే నా భర్త అని నా మనసులో కూడా ముద్రపడిపోయింది. కాకపోతే చదువు కోసం మా బావ పట్నం వెళ్ళిపోయాడు. తనతో నాకు కూడా పెద్దగా ఇంకా అలవాటు లేదు. ఏదో బావ కాబట్టి కొంచెం చనువు ఉంటుందంతే. చదువు పూర్తి కాగానే ఉద్యోగం వచ్చేసింది అన్నారు. మీలాగే మాకు త్వరగా పెళ్లి చేసేశారు. ఇదిగో ఇలా పంపించేశారు. మేము ఇప్పుడే ఒకరికొకరు అలవాటు పడాలి. మరి తను నాతో మాట్లాడి చాలా రోజులయ్యింది. నేను అంతే. మంచిదయ్యింది మనిద్దరం ఇలా కలవడం. వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం ఎంచక్కా కబుర్లు చెప్పుకోవచ్చు, పనులన్నీ కలిసి చేసుకోవచ్చు. అంతే కదా? అలా నెమ్మదిగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా స్నేహితులయ్యారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం, కలిసి పనులు చేసుకోవడం, ఖాళీ సమయంలో అలా కాసేపు బయటకు వెళ్ళడం, అలా హాయిగా సాగిపోయేది వాళ్ళ జీవితం. అయితే ఈ క్రమంలోనే మృదుల జీవితం చాలా బాగుంది అని అవంతిక జీవితమే చాలా బాగుంది అనుకుని మృదుల ఒకరిపై ఒకరు మనసులో అనుకునేవారు. ఒకరోజు ఆకాష్ అవంతికతో ఇలా అంటాడు. ఈరోజు రాత్రి నేను ఇంటికి రావడం కాస్త లేట్ అవ్వచ్చు. నువ్వు భోజనం చేసేసి పడుకో. మా ఆఫీసులో మాతో పాటు పనిచేసే ఉద్యోగి తన ఇంట్లో పార్టీకి పిలిచాడు. వెళ్ళకపోతే బాగుండదు కదా, అందుకని నేను అక్కడికి వెళ్ళొస్తాను. నిజానికి పార్టీ ఉంటే అవంతికాని కూడా తీసుకువెళ్ళచ్చు. కానీ తను పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. నా తోటి ఉద్యోగులతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ఇంట్లో తను ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ తనకి తెలియకపోయిండొచ్చు. నేను రమ్మంటే బలవంతం మీద వస్తుందేమో, కానీ అక్కడ తను ఇబ్బంది పడవచ్చు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళొచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉంటే నన్ను కూడా తీసుకువెళ్ళొచ్చుగా. నాకు ఎక్కడికైనా ఎవరింటికైనా బయటకు వెళ్ళాలని ఉంటుంది కదా. ఈయన ఎప్పుడూ ఇంతే, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళరు. నేను పల్లెటూరు దాన్నని చులకన. తను మాత్రం చదువుకోవడం కోసం పట్నం వెళ్ళాడు. కానీ తను పల్లెటూరి వాడేగా. అయినా అసలు కనీసం నువ్వు కూడా వస్తావా అన్న మాటైనా అడగొచ్చుగా. నేను భోజనం చేసేసి పడుకోవాలట. అదే మృదుల వాళ్ళ ఆయన అయితే తనను అన్ని చోట్లకి తీసుకెళ్తాడు. ఎప్పుడు చిన్న పార్టీలకు కూడా
అసలు మృదుల లేకుండా బయటకే వెళ్ళడు. తను చాలా అదృష్టవంతురాలు. ఆ మరుసటి రోజు మానస్ మృదులతో, ఏంటి ఈరోజు వంకాయ కూర చేసావా? వంకాయ కూర అంటే నిజంగా మృదుల నేను ఒక చోట తిన్నాను. అసలు నువ్వు ఊహించవు దాని రుచి ఎలా ఉంటుందో. అమృతమే. అసలు వంకాయే బాగుంటుందనుకో, కానీ దాన్ని ఆ వంటవాడు ఏం ఆలోచిస్తూ చేశాడో తెలియదు, కానీ అసలు వంకాయ కూర అంటే నాకు అదే గుర్తొస్తుంది. ఆ రుచి దేనికి సాటి రాదు మృదుల. అంత బాగా వండాడు అతను. కానీ నాకు దొరికితే మన ఇంట్లో వంటవాడిగా పెట్టుకుంటాను. రోజు రుచికరమైన భోజనం చేయొచ్చు కదా. గంట సేపు కష్టపడి ఈయనకు ఇష్టం కదా అని వంకాయ కూర చేసి పెడితే మొత్తం చెప్పిన దానిలో నేను చేసిన కూర ఎలా ఉందో మాత్రం చెప్పలేదు. ఆయన ఎక్కడో తిన్న వంకాయ కూర గురించి పొగుడుతూ భోజనం మొత్తం చేసేశారు. నేను పడ్డ కష్టం అంతా వృధానేగా. ఆయనకు నచ్చితే నచ్చుండొచ్చు, నేను చేసింది కూడా ఎలా ఉందో చెప్పొచ్చుగా. అయినా నా పిచ్చి, కానీ దాన్ని పొగుడుతున్నారంటే ఇది బాలేదనేగా అర్థం. అంతేలే, నేను చేసినవి ఈయనకి ఎప్పుడూ నచ్చవు. ప్రతిరోజు ఇంతే. నేను ఏది వండి పెట్టినా ఇలాగే చెప్తారు తప్ప ఒక్కరోజు మనసారా బాగుంది అని మాత్రం చెప్పరు. అదే అవంతిక వాళ్ళ ఆయన అయితేనో తను చేసిన వంట ఎంత బాగుందని చెప్తాడో. ప్రతిరోజు అవంతిక చెప్తుందిగా, ఈరోజు నేను ఇది వండాను, ఈరోజు అది వండాను, ఆయనకు చాలా బాగా నచ్చి కొంచెం కూడా మిగల్చకుండా తినేశాడు అని. ఆ అదృష్టం నాకు లేదు. అవంతిక ఎంత అదృష్టవంతురాలు. ఇదిగో మృదుల, మనిద్దరం ఇంత స్నేహితులం అయ్యాం కదా, నువ్వేమీ అనుకోనంటే నా అభిప్రాయం చెప్తాను, మరి నువ్వు నొచ్చుకోకూడదు. అదేంటి చెప్పు. అయితే నువ్వు చెప్పిన తర్వాత నేను కూడా నీకు విషయం చెప్తాను. నువ్వు నొచ్చుకోకూడదు, ఓకేనా? సరే సరే ఓకే. ఇంతకాలం నీ దగ్గర ఈ మాట అంటే నువ్వేమనుకుంటావో అని చెప్పలేదు, కానీ ఇంకిప్పుడు మనం బాగా క్లోజ్ అయిపోయాం కదా, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటే తప్పేముంది. అందుకే నేను అనుకున్న విషయం నీకు చెప్పేస్తున్నాను. ఇటు చూడు మృదుల, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అసలు మీ ఆయన నిన్ను ఎంత బాగా చూసుకుంటాడు. నేను రోజు చూస్తూ ఉంటాను. అసలు ఎప్పుడు పార్టీ వచ్చినా నిన్ను బయటకు తీసుకెళ్తారు. ఏ పండగ వచ్చినా నిన్ను బయటకు తీసుకువెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనిపెడతారు. అదీకాక నీకు ఇంట్లో పనులకు సాయం కూడా చేస్తారు. నువ్వే చెప్తావుగా. ఇంకా మీ ఇద్దరు కూర్చుని కబుర్లు కూడా చెప్పుకుంటారు. అసలు మా ఆయనకైతే నన్ను ఎక్కడికి బయటకు తీసుకెళ్ళడం కూడా ఇష్టం ఉండట్లేదు మృదుల. ఎప్పుడు చూసినా తను ఒక్కరే వెళ్ళొస్తారు. మహా నేను గొడవ చేస్తే గుడికి మాత్రం తీసుకువెళ్తారు, అంతే తెలుసా. ఇక పండగకి బట్టలు పండగ వచ్చిందంటే తీసుకువెళ్ళి బట్టలు కొనిపెడతారా? అలాంటిది ఏముండదు. నాకే డబ్బులు ఇచ్చేసి కావాల్సింది కొనుక్కోమంటారు. ఆయన కూడా వస్తే నాకు సంతోషంగా ఉంటుంది కదా. అది ఉండదు. ఇక ఇంటి పనిలో సాయం అంటావా, అసలు ఏ మాత్రం చేయరు. వంటింట్లో గ్లాసు స్పూను ఎక్కడుందో కూడా ఆయనకు తెలీదు. ప్రతీది నేను మోసుకు రావాల్సిందే. ఇక కబుర్లా, నాతో కబుర్లు చెప్పే సమయమే ఉండదు ఆయనకి. ఎప్పుడు చూసినా ఆయన బిజీలో ఆయన ఉంటారు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. పేరుకి మా బావే, కానీ ఏంటో మా బావలో నేను కోరుకున్న లక్షణం ఒక్కటి కూడా లేదు. నా మొహల్లా ఉంది. నువ్వు ఇలా అనుకుంటున్నావా? నీకు తెలుసా, ప్రతిదానికి మనతో పాటు భర్త వెనకాలే ఉంటే ఎంత చిరాకొస్తుందో. మీ ఆయన చాలా నయం. నీకు నచ్చింది కొనుక్కోమని డబ్బులు ఇస్తారంటున్నావు. మా ఆయన నాతో కూడా వస్తారు కదా. వచ్చిన తర్వాత ఆయనకు ఏది నచ్చితే నేను అదే తీసుకోవాలి. నాకేదైనా నచ్చిందనుకో మళ్ళీ దానికి 10 వంకలు పెడతారు. ఇక తిప్పి తిప్పి ఆయన అనుకున్నదే కొనుక్కోవాల్సిందే. నాకు నచ్చినా నచ్చకపోయినా. నచ్చలేదంటే బాగుండదు కదా. ఇంకా వంట పనిలో సాయం చేస్తారనుకుంటున్నావా నువ్వు? ఆయనకు రకరకాల వంటల గురించి బాగా తెలుసు తల్లి. అందుకే నేను వండేటప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా ఉండి ఇందులో అది వేయి, అందులో ఇది వేయి అని నాకు చెప్తూ ఉంటారు. అంతే, సహాయం కాదు, ఏం కాదు. నేనేదో మొదట్లో నాకు కూరలు కట్ చేసి పెడితే నాకు సహాయమేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఆయనకు కట్ చేయడంలో కూడా ప్రిఫరెన్సెస్ ఉన్నాయని. అందుకే ఆయన ఇష్టమైనట్టు కట్ చేసి నాకు వండడానికి ఇస్తారు.
దీన్ని సహాయం అంటారా? నువ్వు చెప్పు. ఇంకా కబుర్లా? ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన చెప్పేవన్నీ దాని గురించి. నాకు అసలు ఆ గేమే తెలియదు, ఇష్టం ఉండదు కూడా. నేనేమీ మాట్లాడడానికి వీల్లేదు. ఆయన చెప్పింది విని తలూపడం తప్ప. ఇవన్నీ చూసి నువ్వేదో అదృష్టవంతురాలివి అనుకుంటున్నావు. అసలు విషయం చెప్పనా అవంతిక? నీకే మంచి భర్త వచ్చాడు. చక్కగా నీ పని నిన్ను చేసుకొని ఇస్తాడు. నీకు నచ్చింది నువ్వు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాడు. ఇక కబుర్లు చెప్పకపోతే ఏం పోయింది చెప్పు. హాయిగా మన పని మనం చేసుకొని నచ్చిన కాలక్షేపం చేసి పడుకోవచ్చు. ఒక విధంగా అలాంటి జీవితమే మంచిది. పార్టీలకని దానికని అన్నిటికీ నన్ను తీసుకువెళ్తారా? నాకు ఓపిక లేదన్నా రాలేకపోయినా ఒక్కొక్కసారి బలవంత పెట్టి మరీ తీసుకెళ్తారు. అసలు ఆ రోజు నాకు ఉండబుద్ది తెలుసా? ఆయన ఫోర్స్ చేస్తే వెళ్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అక్కడ ఎంతమంది ఉంటారంటే తలనొప్పి వచ్చేస్తుంది. నీకెందుకు ఆ పాటలన్నీ? మీ ఆయన నిన్ను ఇబ్బంది పెట్టకూడదనే చక్కగా ఆయన ఒక్కడు వెళ్ళి కామ్గా ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఇది కూడా అర్థం చేసుకోవట్లేదు. అరే రే, నువ్వేంటి అలా చెప్తున్నావు? అదేం కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి నాలా ఉంటే నీకు అర్థమై ఉండేది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీలక్ష్మి వీళ్ళతో మాట్లాడడం కోసం వస్తూ ఉంటుంది. ఏంటమ్మాయిలు ఇద్దరు ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారా? మీ పని బాగుంది. చక్కగా మీ భర్తలు ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం, కలిసి కాలక్షేపం చేయడం చూడముచ్చటగా ఉన్నారు. ఏదో చిన్నప్పటి నుంచి స్నేహితుల్లాగా. మేము ఈ ఊరొచ్చిన కొత్తలో ఎవ్వరూ ఉండేవారు కాదు. కనీసం మీ ఇల్లు కూడా. ఆ ఇంట్లో నేను ఒక్కదాన్ని బిక్కు బిక్కుమంటూ మీ అంకుల్ గారు ఇంటికి వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉండేదాన్ని తెలుసా? అమ్మో, ఆ రోజులు గుర్తొస్తేనే దడొస్తుంది. మీ అంకుల్ గారు వచ్చిన తర్వాతే నాకు ప్రాణం వచ్చేది. అవునా ఆంటీ? అప్పుడు ఇల్లేమీ లేవా? పాపం, మీ ఒక్కరు ఎలా ఉండేవారు మరి? అవునా ఆంటీ? అంకుల్ గారికి ఒంట్లో బాగోలేదని చెప్పారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? కనిపించడం లేదు 4 రోజుల నుంచి ఇంకాను. లేకపోతే రోజు పొద్దున్నే వాకింగ్కి వెళ్తారు, బయట కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటారు కదా. కొంచెం పర్లేదమ్మా, బానే ఉంది. కానీ నేనే ఇంకా వాకింగ్కి బయటకి రావద్దని గట్టిగా చెప్పాను. అందుకే పాపం ఇంట్లోనే కూర్చుంటున్నారు. కాస్త బయటకు కదిలితే అనారోగ్యం వచ్చేస్తోంది. ఈయన ఉన్న చోట ఉండరు. వాకింగ్కి వెళ్తే పర్వాలా, అక్కడికి వెళ్ళి వాళ్ళ స్నేహితులు ఎవరైనా కనిపిస్తే వాళ్ళందరితోనూ కబుర్లు చెప్పుకుని ఎప్పటికో ఇంటికి వస్తూ ఉంటారు. అలా అయితే ఆరోగ్యం ఏమవుతుంది? సమయానికి ఆహారం పడితేనే కదా. అందుకే ఒక 4 రోజులు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాల్సి వచ్చింది. ఇక బయట కూర్చుని పేపర్ కూడా చదవనివ్వడం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు పలకరిస్తే వాళ్లతో పాటు అతుక్కుపోతారు. ఎందుకంటే మొన్న చాలా సీరియస్ అయింది. కొంచెం తగ్గేదాకా అలా ఉంటే మంచిదిలే. అబ్బా, మీరెంత అదృష్టవంతులు ఆంటీ. ఈ వయసులో కూడా అంకుల్ మీరు చెప్పినట్టు వింటున్నారు. నిజంగా ఇప్పుడు మా భర్తలు చూడండి, మేము ఏం చెప్పినా వినరు, మేము ఏం అడిగినా చేయరు, మేము ఏదనుకుంటామో దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అసలు మేమిద్దరం కూడా ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంత వయసు వచ్చినా అంకుల్ మీరు బయటకు రావద్దు అంటే రాకుండా ఇంట్లోనే కూర్చున్నారా? భలే ఉందా ఆంటీ? మా భర్తలు కూడా అలా ఉంటే ఎంత బాగుండేదో. భలే గమ్మత్తుగా ఉందమ్మాయి నువ్వు చెప్పేది. వస్తాయి, ఆ రోజులు కూడా వస్తాయిలే. ఇప్పుడేగా మీ జీవితం మొదలైంది. ఇంతలోనే తొందర అయితే ఎలా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా అభిప్రాయ భేదాలున్నాయి అనిపిస్తే మొహమాట పడకుండా సున్నితంగానే వాటిని చెప్పడం మంచిది. మీ మనసులోనే మీరు పెట్టుకున్న ఇలా స్నేహితులతో పంచుకున్న ఉపయోగం ఉండదు. మీ జీవితాల్లో ఏవైతే ఇబ్బందులున్నాయో వాటిని మీ భర్తలతోనే స్వతంత్రించి చెప్పండి. దానికి వాళ్ళు ఏదైనా సహకారం చేస్తారేమో అడగండి. అది కూడా నొప్పించకుండానే. చూద్దాం, ఏదైనా మార్పు వస్తుందేమో. శ్రీలక్ష్మి చెప్పింది మృదులకి అవంతికకి బాగా నచ్చింది. అలా చేయడమే మంచిది అని నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు రాత్రి, యాండి, ఒక విషయం చెప్తున్నాను. మీరు ఈసారి పార్టీకి వెళ్ళినప్పుడు మీతో పాటు నేను కూడా తప్పకుండా వస్తాను. నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. ఎప్పుడు చూసినా మీ ఒక్కరు వెళ్ళొచ్చేస్తున్నారు, నన్ను దూరం పెడుతున్నారు. నాకు మాత్రం మీతో బయటకు రావాలని ఉండదా ఏంటి? ఈసారి నేను కూడా తప్పకుండా వస్తాను. అంతేకాదు, పండగ వచ్చినప్పుడు నన్ను బయటకు తీసుకువెళ్ళి నాకు కావాల్సింది ఏంటో కొనిపెట్టాలి. మీరు కూడా దగ్గర ఉండి నన్ను కొనుక్కోమని వదిలేయకూడదు. ఇంకా నాకు వంట పనిలోనూ ఇంటి పనిలోనూ సహాయం కూడా చేయాలి. ఉన్నది మనిద్దరం. నేను ఒక్కదాన్ని పనిచేసుకుంటూ కూర్చుంటే
మీరు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారా? నాకు సహాయం చేస్తే నేను కూడా మీతో పాటు కూర్చుని కబుర్లు చెప్పచ్చు. అప్పుడెంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలక్షేపం చేయొచ్చు కదా. ఇంకా నేను ఏది అడిగితే అది కొనిపెట్టాలి. నేను అడిగినప్పుడల్లా మన ఇంటికి తీసుకెళ్ళాలి. మరేమో నాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. ఏ విషయాలు నా దగ్గర దాచిపెట్టకూడదు. సరేనా? ఇవన్నీ విషయాలు నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎలా చెప్పాలో తెలియక ఇన్ని రోజుల నుంచి మౌనంగా ఉండిపోయాను. ఈరోజు ఖచ్చితంగా చెప్పి తీరాలని నిశ్చయించుకున్నాను. అదేంటి ఏదో స్క్రిప్ట్ రాసుకొచ్చిన దానిలాగా గడగడగడ అలా చెప్పావు? అసలు ఒక్కొక్క విషయం గుర్తు చేసుకోవడానికి నాకు ఒక రోజంతా పడుతుంది. నువ్వు ఇన్ని విషయాలు ఒకేసారి చెప్తే నేనెక్కడ సమాధానం చెప్పను? ఆగాగు, నువ్వు మొదటగా ఏం చెప్పావంటే పార్టీకి తీసుకెళ్ళడం గురించి కదా. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ స్నేహితుల ఇళ్లలో పార్టీలు అవి ఎలా జరుగుతాయో నీకు తెలీదు. అక్కడికి ఎక్కువ శాతం ఫ్యామిలీలు రారు. ఎందుకంటే ఆ పద్ధతులు అలవాట్లు వేరుగా ఉంటాయి. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను ఎప్పుడు నిన్ను తీసుకెళ్తాను అనలేదు. అంతేకాని నేను ఒక్కడిని వెళ్ళొద్దామని కాదు. నాకు మాత్రం ఏం సరదా, నిన్ను బయటకు తీసుకెళ్తూనే ఉన్నాక మనిద్దరం ఎన్నిసార్లు గుడికి వెళ్ళలేదు. మొన్నే కదే కొత్త సినిమా వస్తే దానికి కూడా వెళ్ళొచ్చాము. అయినా నిన్నేదో ఎప్పుడు నేను బయటకే తీసుకెళ్ళినట్టుగా బాధపడిపోతున్నావు. అయినా నీకు నా మీద ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయా? అక్కడికి వస్తే నీకేమీ తోచదు. నువ్వు ఇలాంటి పార్టీలు అవి చూసుండవు కదా. అక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు? నువ్వేదో తెలుసో తెలియకో ఏదైనా పిచ్చి పని చేస్తే నేను నిన్ను తిట్టడం ఎందుకు? అందుకే నిన్ను నొప్పించకూడదని ఎప్పుడు నిన్ను వస్తావా అని కూడా అడగలేదు. అది అర్థం చేసుకోకుండా నేనేదో నిన్ను బాధ పెట్టడానికే చేశానన్నట్టు ఆలోచిస్తున్నావు. ఇక పండక్కి చీరంటావా, నీకు నచ్చింది కొనుక్కుంటావని డబ్బులు ఇస్తున్నానే, అది కూడా తప్పేనా? అప్పుడప్పుడు నాకు డ్యూటీ ఎక్కువసేపు పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు నేను వచ్చి నిన్ను తీసుకెళ్ళలేను కదా. నువ్వైతే అలా వెళ్ళి ఇలా కొనుక్కొచ్చేస్తావు. అందులోనూ నీకు మృదుల సాయం కూడా ఉందిగా. మీ ఇద్దరూ కలిసి వెళ్ళి రండి. మృదుల వాళ్ళ ఆయన తనని తీసుకువెళ్ళి దగ్గరుండి కొనిపెడతాడు. తనకు డబ్బులు ఇచ్చి వెళ్ళి కొనుక్కు రమ్మని చెప్పడు. మీకు ఆ మాత్రం తెలీదా? మీ ఇద్దరు కూడా స్నేహితులేగా. తను నాతో ఎందుకు వస్తుంది చీర కొనుక్కోవడానికి? మీరే నన్ను ఒక్కతిని వెళ్ళమని చెప్తున్నారు. అయినా ఇంకా నేను అడిగిన వాటిలో చాలా విషయాలు మీరు మిస్ చేశారు. అయినా ఇప్పుడు మీరు చెప్పిందేంటి? పార్టీకి తీసుకువెళ్తే నేను ఏదైనా పిచ్చి పని చేస్తానన్నా? అంటే నేను పల్లెటూరి బయతునని, నాకు ఏం తెలీదని, ఎవరితోనూ మాట్లాడడం చేత కాదని నా గురించి అనుకుంటున్నారా? పల్లెటూరులో ఉన్నాను కానీ నేను చదువుకున్నాను, మీకు తెలుసు కదా. అయినా మీ మనసులో నా గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ పెట్టుకున్నారా? అందుకేనా నాతో ఎప్పుడు ఏమీ మాట్లాడరు? ఇప్పుడు అర్థమైంది. ఇంకా నా బావకు నేనంటే చాలా ఇష్టం, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను. అంటే మన కుటుంబంలో అందరూ నిశ్చయించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ నేనంటే మీకు చిన్న చూపే. నేను పల్లెటూరు దానని, నాకేం తెలీదని అనుకుంటున్నారు కదూ. మీరు ఇది చెయ్యి అది చెయ్యొద్దు అంటే నేను విననా? అంటే నేను మాట వినని దానిలో కనిపిస్తున్నానా? కనీసం నలుగురిలో ఎలా ప్రవర్తించాలో కూడా నాకు తెలియదు అనుకుంటున్నారా? అయ్యో, నేనేదో చెప్దాం అనుకుంటే నాకు ఇంకో విషయం తెలిసింది. ఏం తెలిసిందే నీకు? నేను చెప్పింది ఏంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంటి? నీకు ఇబ్బంది కలగకూడదు అనుకుని నేను తీసుకెళ్ళడం లేదు అని చెప్పాను. నువ్వు పల్లెటూరి బాయితువని, నీకు నలుగురితో మాట్లాడడం రాదని నేను చెప్పలేదే అవంతిక. నేను చెప్పిన దాన్ని నువ్వు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. నేను నీకు ప్రత్యేకంగా చెప్పాలా చెప్పు? కుటుంబాల్లో నిర్ణయించారనే కాదు అవంతిక, నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను. అందుకేగా పట్నం వెళ్ళొచ్చినా ఎవరినైనా ఇష్టపడ్డానా? నీ గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాను. చెప్పిన మాట ప్రకారం నిన్నే పెళ్లి చేసుకున్నాను. అయినా నువ్వు నా గురించి ఇలా మాట్లాడుతున్నావా? నువ్వు పల్లెటూరు దానివని, నీకేమీ రాదని నేను ఎప్పుడైనా అన్నానా? ఎప్పుడైనా అలా ప్రవర్తించానా? బయట వాళ్ళ ఇంట్లో పార్టీలంటే ఎలా ఉంటాయో నీకు తెలియదు కదే. అందుకే అవన్నీ నీకు నచ్చవలే అని నేనే వెళ్ళొస్తున్నాను. ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడకే. ఇక్కడ ఈ కొత్త జంటతో పాటు అక్కడ ఆ కొత్త జంట కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఆ విశేషాలన్నీ వచ్చే భాగంలో చూసేద్దాం.
కథ నచ్చింది కదూ? మరి తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ 2వ భాగంలో మళ్ళీ కలుద్దాం.